చిరంజీవి గారి డాన్స్ స్టెప్స్ కానీ, హుక్ స్టెప్స్ కానీ, డైలాగ్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని బాగున్నాయి. ఇంకా విక్టరీ వెంకటేష్ చిరంజీవి సినిమా కలిపి మొత్తం బాగుందన్నమాట. అసలు వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ సినిమా అయితే నిజంగా దద్దరిల్లిపోలే. అసలు ఈ సంక్రాంతికి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. నిజంగా అంత బాగుంది అనమాట. మనం చిరు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉన్నాయి. అసలు చిరు ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్, ఫైట్స్ అసలు అదిరిపోయాయి. మూవీలో బాస్ వన్ సైడ్ బ్యాటింగ్ అదైతే ఫిక్స్. దానికి టచ్ అప్ వెంకీ ఒక మాస్ మూవీ అయితే వర్త్ వాచింగ్ మూవీ అండి. అంటే సింగిల్ టైం ఒక్కసారి చూడొచ్చు అనుకోవద్దు. ఇది సంక్రాంతి బొనాంజా అంతే. అందరికి ఒక 2-3 టైమ్స్ వెళ్ళాలనుకుంటున్నాం మేము. ఇంకా హిట్ మూవీ అండి. చిరంజీవి గారు యాక్టింగ్ లాస్ట్ మేము చాలా రోజులుగా మిస్ అవుతున్నాము. తన ఇలాంటి వింటేజ్ లుక్ చాలా బాగా వచ్చింది. అండ్ వెంకటేష్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కలిసి వచ్చింది సినిమాలో చాలా హైలైట్. చాలా బాగుంది. చిరంజీవి గారి స్టైల్ సూపర్, వెంకీ స్టైల్ సూపర్ 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 సూపర్. చాలా బాగుంది. చిరంజీవి 40 సంవత్సరాలు వెనక్కి చూపించాడు. ఏది ఘరానా మొగుడు అట్లాంటి సినిమాలతోటి చూస్తే చాలా బాగుంది. సో బాస్ ఇస్ బ్యాక్. చిరంజీవి వెంకటేష్ ఆ ఇద్దరు ఒకే యాక్షన్ రాష్ట్రం చాలా బాగుంది. చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా అంతా. సినిమాలో చిరంజీవి ఫుల్ గా మళ్ళీ వచ్చింది. మొత్తం సెంటిమెంట్ ఏడిపించే సినిమాలు చూసాం కానీ కామెడీ ఏడిపించే సినిమాలు ఫస్ట్ టైం చూసా. ఈ సినిమా మా తండ్రులు చూసారు, మేము చూసాం, మా పిల్లలు కూడా ఆయన కావాలి. చిరంజీవి గారు మా ఆయుష్ కూడా ఆయన పోసి చాలా కాలం ఆయన నేను ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. సూపర్ సినిమా, ఫ్యామిలీ అందరూ నవ్వుకుంటూ ఆనందంగా చూసే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు కావాలి. సూపర్. చిరంజీవి యాక్షన్ హైలైట్, కామెడీ టైమింగ్ సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అంటే సంక్రాంతి. అంటే కామెడీ నచ్చింది మోస్ట్లీ, చిరంజీవి కామెడీ. వెంకటేష్ వచ్చాక ఇట్స్ లైక్ మూవీ వెంట్ టు అనదర్ లెవెల్. చాలా బాగుంది అండ్ మస్ట్ వాచ్, డోంట్ మిస్ దిస్ మూవీ. అండ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. నయనతార అయితే ఎంత బ్యూటిఫుల్ గా చూపించారంటే ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎవ్రీవన్ ఇస్ ఆసమ్. డు నాట్ మిస్ దిస్ మూవీ ఫర్ ష్యూర్. సంక్రాంతికి వస్తున్నాము లాగానే తీసారండి ఇది కూడా. అనిల్ రాయపూడి లివ్డ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్. ఆయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి ఆయన బెస్ట్. ఆయన సంక్రాంతికి వచ్చారంటే ఆయన హిట్ ఇచ్చినట్టే అనమాట. ఇట్స్ బీన్ లైక్ కన్సిక్యూటివ్ 3rd-4th year అనుకుంటా ఆయన ఇస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ హెల్దీ కాంపిటీషన్ తోటి హీ బ్రింగ్ ఇట్ సచ్ కైండ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విచ్ ఈస్ గుడ్. అండ్ బాస్ ఇస్ బ్యాక్ ఐ కెన్ సే. ఆయన కైండ్ ఆఫ్ థింగ్ వి వే మిస్సింగ్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఆయనది శంకర్ దాదా MBBS తర్వాత అట్లాంటి కైండ్ ఆఫ్ కామిక్ టైమింగ్ మనం చూడలేదు. ఆయన మళ్ళీ అదే వింటేజ్ అదే ఇది తీసుకొని వచ్చారు. వెంకటేష్ ఇస్ లైక్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఫర్ దస్. అది ఆయన తీసుకొని రావడము, లాస్ట్ 40 minutes లో ఆయన పెట్టడము, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని డాన్సెస్ పెట్టడము, రివర్స్ డాన్స్ అంటే వెంకటేష్ పాటలకి చిరంజీవి డాన్స్ చేయడము, చిరంజీవి పాటలకి వెంకటేష్ డాన్స్ చేయడము. యూనిక్ కాన్సెప్ట్ విచ్ వాజ్ రియలీ గుడ్. ప్లాట్ ఇస్ సింపుల్ కానీ చిరంజీవి అండి. అండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చిరంజీవి హీ లివ్డ్ అప్ అంతే. మనశంకర్ వరప్రసాద్ ఇప్పుడే మళ్ళీ సెకండ్ టైం చూసాను. నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసాను. సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఫెస్టివల్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. అనిల్ గారు ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ ని ట్రస్ట్ చేసి తీస్తున్నారో సినిమాని, దానికి 200% జెన్యున్ గా మళ్ళీ న్యాయం చేశారు. ఈ పండక్కి క్లియర్ కట్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్ అని చెప్పొచ్చు. వెంకీ గారి సీన్స్ కానీ, వింటేజ్ బాక్స్ లుక్స్ కానీ, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ నాన్ స్టాప్ హిలియరస్ గా వర్కౌట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఫుల్ రేసింగ్ ఉంటుంది. అంటే చిరంజీవి సార్ చెప్పిన ఇనిషియల్ గా మా కొన్ని ఇష్టమైన సీన్లు కూడా అనిల్ సార్ కట్ చేసామని అది మనకి ఇప్పుడు క్లియర్ గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా 1 minute లాగ్ అనిపించే పరిగెడుతూనే ఉంటుంది, నవ్వుతూనే ఉంటాం కంటిన్యూస్ గా. అలా 1 నిమిషం బయటకు వెళ్ళాలన్నా కూడా అనిపించదు అండి. కరెక్ట్ బాగుంటుంది. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు వచ్చినప్పుడు 15-20 నిమిషాలు ఉంటుందండి. అసలు వాళ్ళు షూటింగ్ చేసినట్టు ఉంటుందండి. మనం మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అలాగే సినిమా కూడా అలాగే ఉంటుంది. వచ్చినారు కలిసినారు, వెంకటేష్ గారు ఏమో చిరంజీవి ఇంటికి వచ్చినారేమో, ఫంక్షన్స్ కి పాటలు డాన్స్ చేసినాము అన్నట్టు ఉంటుంది. ఎక్కడ లాగలేదు. నయనతార కూడా చాలా రోజులు ఎప్పుడు పవర్ఫుల్ ఉంటుంది కానీ లెంత్ కొద్దిగా ఉంటుంది. కానీ త్రూ అవుట్ చిరంజీవి గారు రియల్ గా అంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ కానీ మెసేజ్ కూడా ఉందండి. ఇప్పుడు ఈ కాలంలో హస్బెండ్ వైఫ్ ఎలాగ విడిపోతున్నారు. ఎవరు క్యారెక్టర్ అంటే ఎదురు
చిరంజీవి గారు ట్రూ అవుట్ ఉందండి. వెంకటేష్ ప్లస్ యాడ్ అయిందండి. ఆ నిప్పుకు పెట్రోల్ పోసినట్టు బొమ్మ అనిందండి. ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ అంటే చాలా అసలు ఈ కాలంలో హస్బెండ్ చిన్న చిన్న గొడవలు ఇడిపోతున్నారు కదండి. బాగా లాస్ ఎలాగ వాడుకుంటున్నారు ఎలాగా అనేది కూడా బాగా చూపించారు. కంపల్సరీ చాలా మంది కనెక్ట్ అవుతుందండి. మెన్స్ కి చాలా రిలేటెడ్ అనిపిస్తుంది. చిన్న చిన్న గోడలకి ఇరిచి పెడుతుంటారు. అమ్మాయి తరపు వాళ్ళు అమ్మ నాన్న రెచ్చగొడుతున్న గోడలు కలపకుండా తండ్రి అన్న వదిలే ఎలాగన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అన్న బాగాలేకుండా తాగుతున్నా కొడుతున్నా తండ్రి కొడుతున్నా యాక్సెప్ట్ చేస్తారు. భర్త ఎందుకు ఒక చెయ్యి ఎత్తితే ఎందుకు మనం మార్చుకోగలం కదా. తండ్రి అన్నలతో కలిసి ఉన్నట్టు భర్తతో ఎందుకు కలిసి ఉండలేము. ఓవర్ సూపర్ ఉందండి. అసలు రేసీ ఓవర్ కొడుతుందండి. చాలా బాగుంది. మెగా విక్టరీ అండి. అనిల్ రావుపూడి మళ్ళీ ఇంకో హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏంటంటే మధుపాన మనోరన్నం మధోధైర్యం ధనాధన్ మెగా విక్టరీ హిట్. మూవీ చాలా బాగుందండి. వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. మేము మా ఫ్యామిలీతో వచ్చినాం. సంక్రాంతికి మా ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిపోయిందని అనుకోవచ్చు. లైక్ అనిల్ రావుపూడి గారు అగైన్ హీ ప్రూవ్డ్ ఇట్. సంక్రాంతి అంటే ఆయనదే అని. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అండ్ సో కూల్. యా బ్లాక్ బస్టర్. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. యా ఇట్స్ సో లైక్ వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. దేర్ ఎంటర్టైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో కూల్. అసలు ఇద్దరు డామినేట్ అని కాకుండా ఇద్దరు చాలా బాగా అనిపించింది మాకు. యా గుడ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, నేను ఇందాక ఎస్కలేటర్ దిగుతా చిరంజీవి గారి ఏజ్ నిజంగా 70-71 అని నేనైతే చెక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బ్రో నేనైతే ఎక్కడ ఏ ఇండస్ట్రీలోనూ చూడలేదు ఒక 70+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్న ఒక హీరో అంటే ఈ లెవెల్ ఆఫ్ డాన్స్, ఈ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్ కావచ్చు, ఈ లెవెల్ ఆఫ్ స్టైల్ యాటిట్యూడ్ అంతా నేనైతే ఏ ఇండస్ట్రీలో ఏ హీరోని చూడలేదు. మనం డెఫినెట్లీ నేనైతే సూపర్ ఇంప్రెస్ అయినాను. అండ్ అందుకనేనేమో చిరంజీవి గారిని అందరూ ఇంకా మెగాస్టార్, ఇంకొచ్చేసి బాస్ ఆఫ్ ద బాసెస్, గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటూ ఉంటారు. అండ్ బ్రో అండ్ అనిల్ రావుపూడి గారు అయితే నిన్న నైట్ వరకు నేను కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసాను. ఏంటంటే దొరికేస్తారేమో అని అన్నారు. ఆయన దొరకకుండా ఉండేలాగా చూసుకోవడం మాత్రమే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఏం కావాలో అదైతే 100% ఆయన ఇచ్చినారనమాట. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, పండక్కి కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే డెఫినెట్లీ ఇచ్చినారు. అండ్ బ్రో సరే ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ చూసేటప్పుడు నాకైతే చిరంజీవి గారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బెస్ట్ మూవీ అయితే నాకు ఇదే అనిపించింది. నాకు వచ్చేసి అంటే ఖైదీ నెంబర్ 150 కాదు, వాల్తేరు వీరయ్య కాదు. సో ఈ మూవీనే నాకు వచ్చేసి ఆయన బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారు బ్రో. ఇప్పుడు మనకు వచ్చేసి అన్నయ్య సినిమా కావచ్చు, సౌందర్యతో వచ్చేసి కామెడీ, లేకపోతే చంటబ్బాయిలో కావచ్చు, ఛాలెంజ్ లో కావచ్చు, ఇలా ఎలా అయితే మనం చిరంజీవి గారిని మనం చూసామో, నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు 20 years బ్యాక్ శంకర్ దాద్ ఎంబీబీఎస్, జై చిరంజీవి వాళ్ళు ఆ కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చూసాము. మళ్ళీ నాకైతే ఆ చిరంజీవి గారు అయితే మళ్ళీ నాకు కనబడినారనమాట. సో థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు ఫర్ దట్. చాలా బాగుందన్నమాట. అసలు నిజంగా 2 కళ్ళు కూడా సరిపోలేదు చూడడానికి, అంత బాగుంది. అసలు నిజంగా దద్దరిల్లిపోయింది అనమాట. చిరంజీవి గారి డాన్స్ స్టెప్స్ కానీ, హుక్ స్టెప్స్ కానీ, డైలాగ్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని బాగున్నాయి. ఇంకా విక్టరీ వెంకటేష్, చిరంజీవి సినిమా కలిపి మొత్తం బాగుందన్నమాట. అసలు వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ సినిమా అయితే నిజంగా దద్దరిల్లిపోలే. అసలు ఈ సంక్రాంతికి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. నిజంగా అంత బాగుంది అనమాట. అందరు కలిపి చూడొచ్చు. సో మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది. అందరికి నచ్చింది అనమాట. నిజంగా అందరు చూడొచ్చు. చిరంజీవి గాని వెంకటేష్ గాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హాయిగా నవ్వుకుంటూ చూసిన సినిమా. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫైట్లు కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదన్నా పాటలతో పాటు డాన్స్ మొత్తం బాగుంది. సినిమా చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు దట్ హీఈస్ కేపబుల్ ఆఫ్ ఇలాంటి ఫిల్మ్స్ తీయడం. కామెడీ, క్లీన్ కామెడీ, ఎక్కడ మనకి వల్గర్ గా, ఎక్కడ మనకి ఫ్యామిలీతో చూడలేని కామెడీ అయితే కాదు. పక్కాగా ఈ సంక్రాంతికి మూవీ చూడొచ్చు. చిరంజీవి గారి యాక్టింగ్ కూడా చాలా ఏళ్ల తర్వాత ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో చూడడం జరిగింది. చాలా బాగుంది. డెఫినెట్ గా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మూవీ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ఫస్ట్ ఇయర్ లో ఈ సినిమా అయితే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. హ్యాపీగా ఉంది. హోప్ వచ్చింది TFI లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఇంకా అని బాగా అనిపించింది. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. అదేంటి ఇలా ఉంది అని ఎక్కడ అనిపించలేదు. అలా స్టిక్ ఆన్ అయితే ఉన్నాం, హ్యాంగ్ ఆన్ అయితే ఉన్నాం మూవీలో. సో మాకైతే నచ్చింది. కంపేర్ చేయలేము, ఎందుకంటే అది వేరే జోన్రా, ఇది వేరే జోన్రా. సో ఇది ఫ్యామిలీ జోన్రా కాబట్టి ఇదైతే బాగుంది. సినిమా చాలా బాగుందండి. సంక్రాంతి విన్నర్ గా తీసుకోవచ్చు. సంక్రాంతి విన్నర్ గా అంటే అనిల్ రావుపూడి గారు ప్రతిసారి సంక్రాంతికి వస్తాయి. F2 సంక్రాంతికి వస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. టైటిల్ లోని క్యాప్షన్ పండగ అనే పేరు పెడుతున్నారు. పండగకు వస్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాము అని ఏదో విధంగా పండగకి సంబంధించి రిలేటెడ్ టైటిల్ పెడుతున్నారు. సినిమా సంక్రాంతి విన్నర్ లో
నిలబడుతుంది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారి స్టైలిష్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన స్టెప్స్ కానీ వెంకటేష్ గారి స్టైలింగ్ కానీ మెయిన్ హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి సినిమాలో ఎంట్రీ హైలైట్. చాలా బాగుందండి సినిమా. చిరంజీవి మూవీ చూసిన మన సో ఇట్స్ సంక్రాంతి మూవీ కదా నాకు అంటే లైక్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అండ్ బాస్ ఇస్ బ్యాక్. సంక్రాంతికి వచ్చే మూవీ ఉంది కదా సేమ్ అదే జోష్ అండ్ అదే ఫన్ ఇందులో కూడా ఉంటది ఆయనతోని. సో బాగుంది.